శాప్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి విజయవాడలో లీగ్ మ్యాచ్లు ప్రారంభమవుతాయని శాప్ ఎంపీ భరణి తెలిపారు. మొత్తం 14 క్రీడలతో ఈ లీగ్ నిర్వహించబడుతుందని చెప్పారు. ట్రోఫీని భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, శాప్ ఎండీ భరణి ఆవిష్కరించారు. అనంతరం చిన్నారులతో కలిసి కోనేరు హంపి చెస్ ఆడారు. అనేక మంది యువతీ యువకులు తమ ప్రతిభను నిరూపించుకునే వేదికగా నిలుస్తుందని, ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న శాప్ ఎండీ భరణితో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ శాప్ లీగ్ ట్రోఫీ ఆవిష్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి కోనేరు హంపి మరియు పివి సింధు వచ్చారు. ఈ నెల 19వ తారీఖు నుండి అయితే 14 క్రీడలు జరగబోతున్నాయి. 14 క్రీడల గురించి చెప్పడానికి మనతో పాటు ఐఎఫ్ఎస్ భరణి గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేము ఎలా జరగబోతుంది, ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది? శాప్ లీగ్ అనేది గ్రాస్ రూట్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్. ఇది ప్రతి వీక్ కూడా ఒక గేమ్కి మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలక్షన్స్ అనేది పెడతాము. అక్కడ సెలెక్ట్ అవుతున్న పిల్లలు కూడా నెక్స్ట్ జరగబోతున్న స్టేట్ లెవెల్ శాప్ లీగ్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది చూస్తాము. సో దీంట్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉన్నా కూడా స్కిల్ అండ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ అనేది మెయిన్ మోటో. సో అలా ఐడెంటిఫై అవుతున్న టాలెంట్ కూడా మనం హౌ డు వీ ట్రైన్ దెమ్, వాళ్ళని ఇంకా ఫర్దర్గా వాళ్ళ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడానికి, నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ పార్టిసిపేట్ చేయడానికి వాట్ ఎవర్ ఆర్ ద గైడింగ్ థింగ్స్, దాన్ని ఫర్దర్ మనం ఎలా టేకప్ చేసుకోవాలో దట్ ఈస్ ద కంప్లీట్ మోటో ఆఫ్ శాప్ లీగ్స్ అనేది. ఇది ఒక డిసిప్లిన్, 2 డిసిప్లిన్ కాదు. ఇట్ ఈస్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ 31 డిసిప్లిన్స్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది. సో త్రూ అవుట్ ద ఇయర్ అనేది మనం కండక్ట్ చేసి ఎవ్రీ స్పోర్ట్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది దీని ద్వారా మనం చేస్తాం. ఇంతకుముందు ఎన్ని వర్క్స్ జరిగాయి మ్యామ్, అండ్ తదుపరి కార్యాచరణ ఏంటి? శాప్ లీగ్కి సంబంధించి ఇప్పుడు మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయబోతున్నాము. ఇది మనకి చెస్లో స్టార్ట్ అవుతుంది. చెస్లో స్టార్ట్ అవ్వడం అనేది 21st తిరుపతిలో చెస్ లీగ్ అనేది మనం స్టేట్ లెవెల్ కండక్ట్ చేస్తాం. అండ్ దెన్ ఇట్ విల్ బీ ఫాలోడ్ బై సైక్లింగ్. దాని తర్వాత దీంట్లో పారా అథ్లీట్స్ అండ్ ఆల్సో మాస్టర్స్కి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో పారా అథ్లీట్స్కి వీ విల్ బీ కండక్టింగ్ డిఫరెంట్ స్పోర్ట్స్. వాళ్ళు దేంట్లో మన ఆంధ్రప్రదేశ్లో పార్టిసిపేషన్ ఉందో దాంట్లో మనం పారా అథ్లీట్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం చేస్తాము. అండ్ మాస్టర్స్, March being the exam season, mostly masters participation above 40 అనేది కూడా in the month of March అనేది మనం చేస్తాం. యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ శాప్ లీగ్ కండక్ట్ చేయబోతున్న ఈ ప్రోగ్రామ్కి యంగ్ టాలెంట్ మాత్రమే కావాలి అండ్ ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, ఎలా ఉండబోతుంది? ఓకే, సో దీనికి మనం ఎంతమంది రిజిస్టర్ అయ్యారంటే ఫస్ట్ చెస్ గేమ్కి రిజిస్ట్రేషన్ ఇప్పుడు జరుగుతుంది. ఇట్ విల్ కీప్ గోయింగ్ ఆన్. వీ ఎక్స్పెక్ట్ మినిమమ్ ఒక 500 పీపుల్ పర్ డిస్ట్రిక్ట్ అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అంత ఈచ్ గేమ్ వన్స్ వీ ఓపెన్ ద వెబ్సైట్ ఫర్ రిజిస్ట్రేషన్ అది జరుగుతూ ఉంటుంది. సో వీ హోప్ అట్లీస్ట్ 20,000 పర్ గేమ్ పార్టిసిపేషన్ ఉంటే దట్ ఈస్ అ వెరీ గుడ్ పూల్ ఫర్ ఐడెంటిఫైయింగ్ టాలెంట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ స్పోర్ట్స్ లాంచ్ అయిపోతున్న ఈ శాప్ లీగ్ అయితే 14 క్రీడలు ఉన్నాయి. 14 క్రీడలు కూడా రోజుకి ఒక క్రీడ చొప్పున అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మొదటిగా చెస్ గేమ్తో అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ చెస్ గేమ్కి సంబంధించి కూడా ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ప్రతి గేమ్కి సంబంధించి ఒక 500 మెంబర్స్ దాకా వస్తారని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ట్రోఫీ లాంచ్ చేయడానికైతే బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు, అలాగే చెస్ ప్లేయర్ కోనేరు హంపి వచ్చారు. రానున్న రోజుల్లో స్పోర్ట్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా క్రీడా శాఖని అభివృద్ధి చేసే నేపథ్యంలో అయితే ఇటువంటి కార్యాచరణలు రూపొందించిపోతున్నామని చెప్పడం జరిగింది. దీనికి స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.